నాగాతో నాకు ఎప్పుడూ మా సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి చిన్నప్పటి నుంచే దాదాపు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను అన్నపూర్ణలో వర్క్ చేస్తూ స్క్రిప్ట్ సైడ్ అది వర్క్ చేస్తూ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడు. సడన్గా ఒకరోజు వచ్చి సార్ నేను ఒక స్క్రిప్ట్ చెప్పాలి అని అడిగాడు. స్క్రిప్ట్ అంటే దేనికి డైరెక్షన్గా అన్నా, కాదు సార్ ప్రొడ్యూస్ చేయాలి అన్నాడు. అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నావు అంటే, అవును ఇట్లా నేను నా ఫ్రెండ్ ఒక స్క్రిప్ట్ చేశాం సార్ అది వినాలి అంటే, అప్పుడు అరుణ్ని నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అరుణ్ అడిగాను ఏమేమి సినిమాలు చేసామని. నేను ఇప్పటివరకే సినిమా చేయలేదు సార్ అన్నాడు. మళ్ళీ నాకు బ్లాంక్. కానీ నేను ఇట్లా 3 నవల్స్ రాశాను సార్. సో నా ఇలా స్టోరీస్ మీద నాకు గ్రిప్ ఉంది సార్ అని. సో అప్పుడు నాగాకి అరుణ్కి నేను ఈ స్క్రిప్ట్ వినటానికి టైం ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, నేను స్క్రిప్ట్ వినాలన్నా ఒక స్క్రిప్ట్ వింటే నేను దాంతో ఎలా జర్నీ చేస్తానని. ఆ స్క్రిప్ట్ విన్న రోజు ఈ లవ్ మీ ఇఫ్ యు డేర్ నాకు ఎప్పుడో ఒక 20 years వెనకకి వెళ్ళిపోయాను. అంటే ఇన్ని సినిమాలు తీసిన నాకు మళ్ళీ వెనకకి ఎందుకు వెళ్ళానంటే, నాకు ఆర్య సినిమా విన్నప్పుడు నాకు ఒక వైబ్స్ 20 years బ్యాక్ అంటే నేను 2 యంగ్, అప్పుడే సినిమా ఫీల్డ్లోకి వచ్చి దిల్ మూవీ అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే నేను ఆర్య స్క్రిప్ట్ విన్నాను. 20 years తర్వాత ఒక స్క్రిప్ట్ నన్ను విన్న తర్వాత ఒక న్యూ ఏజ్ ఫిలిం నన్ను హాంట్ చేస్తూ ఉంది. బాబు మాకు ఆశీష్ కావాలి సార్ అన్నాడు. లేదే ఆశీష్ ఆల్రెడీ ఇంకో సినిమా చేస్తున్నాడు. లేదు సార్ మేము వెయిట్ చేస్తాము, మాకు అప్కమింగ్ హీరో కావాలి, దాని గురించే మీ దగ్గరికి వచ్చామంటే, నాగమ్మ నువ్వు ఎలా ప్రొడ్యూస్ చేస్తా ఉన్నావు, నేను ఒక్కరిని చేయను సార్, నాకు హర్షిత్ని అన్సితని ఇవ్వండి సార్ అన్నాడు. సో అలా వాళ్ళిద్దరూ మా కాంపౌండ్కి రావడం, ఈ స్క్రిప్ట్ తీసుకొని రావడం, ఫస్ట్ నన్ను గెలవడం. అంటే మొదటి సిట్టింగ్లోనే నన్ను గెలిచారు. స్క్రిప్ట్ విన్న తర్వాత వాళ్ళు చేసిన వర్క్, అది విజువలైజేషన్ ఎలా తీసుకొస్తారు ఏంటి అని నా బ్యాకప్ మైండ్లో జరుగుతున్న ఆ టీం నచ్చి, సో కొత్త వాళ్ళని దిల్రాజు ప్రొడక్షన్లో మీ అందరికీ తెలుసు బలగం అప్పుడే నేను చెప్పాను, కొత్త వాళ్ళ మ్యాక్సిమం ఆ ప్రొడక్షన్ హౌస్లో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే దాంట్లో. సో అలా వాళ్ళిద్దరూ స్క్రిప్ట్ ఓకే చేసుకోవడం, తర్వాత ఆశీష్కి కానీ హర్షిత్కి అన్సితకి శిరీష్ గారికి అందరికి స్క్రిప్ట్ చెప్పి నాలో ఏదైతే ఫీల్ అయ్యానో స్క్రిప్ట్ విన్నప్పుడు అందరిలో అరే బాగుంది, డిఫరెంట్గా ఉంది, బాగుంది, డిఫరెంట్గా ఉందని ఫీల్ అయ్యాము. అప్పుడే ఈ లవ్ మీ ఇఫ్ యు డేర్ ప్రాజెక్ట్ లాక్ చేశాం. వైష్ణవ్ ఒకసారి స్క్రిప్ట్ చదివి ఎగ్జైటింగ్ ఉంది సార్, బట్ ఇంకోసారి చదువుతానని మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్లోనే కూర్చొని ఫుల్ రీడింగ్ తీసుకొని, రీడింగ్ అయిపోయాక నేను బయట ఉండి వచ్చి సార్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అని వైష్ణవి రియాక్షన్. ఎట్లా అంటే ఒక స్క్రిప్ట్ ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ని లోపలికి తెచ్చుకున్న సినిమా ఈ మధ్య కాలంలో ఇన్ని సినిమాలు చేశా, 56 సినిమాల దగ్గరకు వచ్చాయి. ఒక సినిమా ఇంతమందిని ఎగ్జైట్ చేసిందంటే వాళ్ళు ఎంత హోంవర్క్ చేసి ఉంటారు అరుణ్ అండ్ నాగా అనేది నాకు తెలుసు. రేపు సినిమా చూశాక ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ, మీ దగ్గర మీడియా మిత్రుల దగ్గర నుంచి కానీ డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ అప్రిషియేషన్తో పాటు ఒక వావ్ ఫ్యాక్టర్ జరగబోతుందని నాకు అనిపిస్తుంది. రేపు టీజర్ చూసినా, ఈ సినిమాకి సంబంధించిన కాంటెంట్ చూసినప్పుడు డెఫినెట్గా మీడియా మిత్రులు వాళ్ళకు నచ్చితే, ఒక మీకు బలగం సినిమాను అయితే ఎలా ఎంకరేజ్ చేశారు ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి ఆ కాంటెంట్ నచ్చితే నచ్చుద్దని 100% నేను నమ్ముతున్నాను. సో అది వాళ్ళు చూసే వరకు ఇంకా మీరు వెయిట్ చేయాలి. 60 days కౌంట్ డౌన్. April 27 ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది, కలుద్దాం. ఈ లవ్ మీ అనే స్టోరీ విన్న డే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నాకు లోపల ఒక రష్ వస్తుంది. అంటే స్టోరీ విన్నప్పుడు భయంతో కూర్చొని విన్నాను థీమ్ చెప్పినప్పుడు, బట్ వింటూ ఉంటే నాకు సీన్స్ చెప్తుంటే, ఆ ఇన్సిడెంట్స్ చెప్తుంటే లోపల ఒక ఎక్సైట్మెంట్, ఒక రష్ వస్తుండే. షూటింగ్ త్రూ అవుట్ షూటింగ్ మొత్తం నాకు ఆ రష్ ఉండే. ఇప్పుడు కూడా నేను ఇది చూస్తుంటే నాకు ఫోన్లో చూసిన, బట్
ఫోన్లో చూసినప్పుడు ఫుల్ నచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చి చూస్తే మళ్ళీ లోపల నాకు స్కేరీ ఫీలింగ్ రష్ వస్తుంది. సో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా చాలా డిఫరెంట్ ఉంది. ఈ లైన్ కూడా చాలా ఎక్సైటింగ్. ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి లైన్. ఈ తొందరలోనే మేము టీజర్ కూడా తీసుకొని మీ అందరి ముందుకు వస్తాం. ఆ టీజర్ మీకు చాలా కొత్తగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇస్తుందన్న నమ్మకంతో వర్క్ చేసినాము త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ మోషన్ పోస్టర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. టీజర్ కూడా మీకు నచ్చుతుంది. చాలా చాలా థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో బయటికి వస్తారు, అది అయితే 100% గ్యారంటీ. మాకు మా టీం అందరికీ మీ అందరి నుంచి సేమ్ లవ్, సపోర్ట్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదంతా వర్త్ ఇట్ ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.